హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను ఈ ఇంటికి అంటే మేము పాండిచ్చేరిలో ఇల్లు తీసుకున్నాం అని చెప్పాను కదా, విల్లా టైపు. అది ఇండివిజువల్ హౌస్ లాగే ఉందన్నమాట. 3 బెడ్రూమ్స్ వచ్చినాయి. ఇది పెద్ద హాలు, వాళ్ళు ఫ్రిడ్జ్ అరేంజ్ చేశారు. అలానే బెడ్స్, ప్రతి రూమ్కి ఒక టీవీ ఉంది. అలానే ప్రతి రూమ్కి ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఏసీ ఉంది. ఈ విధంగా ఉంది. ఇదైతే మా బెడ్రూమ్ అన్నమాట. ఆ తర్వాత హాల్ చాలా పొడుగ్గా మంచిగా ఇచ్చారు. దాని పక్కనే ఇంకో సెకండ్ బెడ్రూమ్ వచ్చింది. ఇది అక్క వాళ్ళది బెడ్రూమ్. ఇది ఇక్కడ కూడా బాత్రూమ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, టీవీ ఉంటుంది. ప్రతి రూమ్లో ఇలానే ఉంటుంది. ఇది వచ్చి థర్డ్ బెడ్రూమ్ అనమాట. 3 ఫ్యామిలీస్కి 3 బెడ్రూమ్స్ బాగుంటాయి అని చెప్పేసి. అలానే మిర్రర్ కూడా ఉంది, ప్రతి రూమ్కి మిర్రర్ కూడా ఉందన్నమాట. ఏసీ ఉంది. అలానే బాగున్నాయి. మనకైతే మన ఇంట్లో ఉన్నాము అన్న ఫీలింగే ఉంది, కానీ బయట వేరే ప్లేస్కి వచ్చాము అన్నదైతే లేదు. మన ఇంట్లో ఉన్నాము అన్నట్లుగే ఉంది. అలానే అక్కడ ఒక టీ తయారు చేసుకోవడానికి అన్నట్లుగా ఒక చిన్న రూమ్లో ఇండక్షన్ స్టవ్ ఇచ్చారనమాట. ఓన్లీ టీ ప్రిపరేషన్కి అని. మేము తర్వాత ఆ రోజు రెస్ట్ తీసుకొని ఈవినింగే పక్కనే రాక్ బీచ్ అని ఉంటుంది. మేమున్న ప్లేస్ దగ్గర నుంచి రాక్ బీచ్ కరెక్ట్గా 1 కిలోమీటర్ జర్నీ ఉంది. ఆ 1 కిలోమీటర్ ఇంకా అందరం వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది రాక్ బీచ్ అన్నది, ఇక్కడ బాగా ఫేమస్ అంట. అందుకని చెప్పేసి మేము అందరం కలిసి వెళ్ళాము. ఇంకా పిల్లలేమో కొంతమంది అట్లా ఎత్తుకుంటే షిఫ్ట్ చేసుకుంటా వెళ్ళాము. రాక్ బీచ్ రాక్ బీచ్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది. ఈవినింగ్ టైము మంచిగా లైటింగ్స్ కానీ అంత బాగుంది. ఇక్కడ లైట్ హౌస్ ఉంది. అది ఓల్డ్ లైట్ హౌస్ అంట. మరి న్యూ లైట్ హౌస్ అన్నది ఎక్కడ ఉంటుందో ఐడియా లేదు. ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళి అక్కడ అన్ని రాళ్ళే అనమాట ఉన్నది. ఎవరు దిగరు, అక్కడ ఉండేసి ఫొటోస్ దిగుతారు రాళ్ళ మీద అక్కడ కూర్చొని. అలాగా మార్నింగ్ సన్ రైజ్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే ట్రై చేయాలి. మా అక్క వాళ్ళు అయితే ఈరోజు మార్నింగ్ సన్ రైజ్కి వెళ్ళారు. మేము పిల్లలు పెట్టుకొని రూమ్లో ఉన్నాము. రేపు వెళ్దాము, రేపు మార్నింగ్ సన్ రైజ్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. సముద్రం అయితే వచ్చేసింది దగ్గరికి. అన్ని రాళ్ళు ఉంటాయి ఇక్కడ. ఇంక అందరూ ఇక్కడ కూర్చొని కొన్ని స్నాప్స్ తీసుకున్నాము. ఆ తర్వాత ఫ్యామిలీస్గా మళ్ళీ స్నాప్స్ తీసుకోవడం జరిగింది. బీచ్ అయితే చాలా బాగుంది, బ్లూయిష్గా. మేము వెళ్ళే టయానికి 7 అట్లా అయింది. అసలు చాలా బాగుందన్నమాట. మంచి నేచర్గా అట్లాగా చాలా మంది వచ్చారు. మాకులాగే అందరూ అక్కడ టూరిస్టులు అనమాట వచ్చింది. ఒక్కొక్కరు అక్కడ ఫోటోలు దిగుతా అట్లా ఉన్నారు. బీచ్ అయితే చాలా బాగుందండి. దాని పక్కనే ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. మన ఇష్టం, అక్కడ ఏమైనా ఉంటాయి డ్రింక్స్ కానీ స్నాక్స్ అట్లాంటివి అన్నీ. అక్కడికి వెళ్ళేసి స్నాక్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట. అక్కడ లోపలైతే ఇలా ఉంటుంది. చాలామంది అక్కడ కొంచెం సేపు ఉండి ఇక్కడికి వచ్చేసి డ్రింక్స్ తీసుకోవడం కానీ ఏమైనా ఫుడ్ తీసుకోవడం కానీ అట్లా ఉంటుంది. లైటింగ్స్ అంతా మంచిగా పెట్టారు. ఇక్కడ క్యాండిల్స్ అట్లాంటివి కూడా అమ్ముతారంట. అవి కూడా అక్కడ షోకేస్ లాగా పెట్టారనమాట. ఇది బయట వ్యూ అనమాట. అక్కడ బీచ్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి. అలానే ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేయడానికి అట్లా బాగుంటుంది. బయట కూర్చొని లైటింగ్స్ అంతా బాగుంది. ఇక్కడ పాండ్ చూడండి ఎంత బాగుందో. మా వాళ్ళైతే అందరూ వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు ఆల్రెడీ. నేను వీడియో ఏమో షూట్ చేసుకుంటూ వచ్చేసరికి మా పాప అయితే చూడండి ఎట్లా నుంచొని చూస్తూ ఉందో. తను ఎక్కడున్నా కూడా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. కొత్త ప్లేస్ అని అట్లా ఏముండదు, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రతిదీ ఎంజాయ్ చేస్తుంది తను చిన్నప్పటి నుంచి. ఇది వచ్చేసి గాంధీ స్టాచ్యూ, పెద్ద ఉంది గాంధీ స్టాచ్యూ వచ్చేసి. దానికి ఎదురుగానే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారనమాట. ఆ స్టూడెంట్స్ వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. చాలా మంచిగా డ్యాన్స్ వేశారు. మేము వెళ్ళేసరికి ఒక పావు గంట ఏమో వేశారు. ఎప్పటి నుంచి వేస్తున్నారో అయితే ఐడియా లేదు. చాలా మంచిగా అనిపించింది. జనాలందరూ అక్కడ బొమ్మికూడు చూస్తూ ఉన్నారు. అలానే అక్కడ పిల్లలకు సంబంధించిన టాయ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఆ టాయ్స్ అవన్నీ పిల్లలకి సంబంధించి ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు.
డాన్స్ నేను దగ్గరికి వెళ్ళి షూట్ చేశాననమాట. వాళ్ళు ఎలా ఏస్తున్నారు అన్నది. చాలా మంచిగా వేశారనమాట డాన్స్ అయితే బావుంది. మేము చూసినప్పుడు ఒక 15 మినిట్స్ వేశారు. అయిపోయింది. తర్వాత వెళ్ళిపోయారు వాళ్ళు. చాలా మంచిగా అనిపిచ్చింది. బీచ్ గూడా అయితే బీచ్ కాబట్టి కొంచెం చెమటలు పట్టినట్టు బాగా చెమటలు పట్టిందనమాట. బీచ్ కాబట్టి చాలా తేమ ప్రాంతం ఉంటుంది గదా! అందుకని చెప్పేసి కొంచెం కన్వీనియంట్‌గా అనిపించలేదు. ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ